బెత్లెహేము పట్టణం. యేసు జన్మించిన బెత్లెహేము పట్టణము యెరూషలేము నుండి 6 మైళ్ళ దూరమున ఉంది. ప్రస్తుతము పాలస్తీనా ప్రభుత్వము ఆధీనంలో ఉన్నది. యేసు ప్రభువు జన్మించిన స్థలంలో ఒక దేవాలయము కట్టబడి ఉన్నది. జొరోం అను భక్తుడు 4వ శతాబ్దంలో అదే స్థలంలో నివసించుచు బైబిల్ గ్రంథమును గ్రీకు భాషలో నుండి లాటిన్ భాషకు తర్జుమా చేసెను. బెత్లెహేము పట్టణము సమీపములోనున్న పొలములలో గొర్రెల కాపరులకు దేవుని దూత లూకా 2:9 ప్రత్యక్షమై క్రీస్తు పుట్టుకను గూర్చి తెలిపిన స్థలములో ఒక దేవాలయము కట్టబడి ఉన్నది. క్రీస్తు పుట్టిన స్థలంలో కట్టబడిన దేవాలయపు ద్వారము అతి చిన్నదిగా ఉంటుంది. క్రీస్తు ఎలాగైతే తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడో మనం కూడా దేవాలయము లోపలికి వెళ్ళినప్పుడు కిందికి తల వంచుకొని వెళ్ళాలి. ఆ అధీనత్వమును సూచిస్తుంది ఈ దేవాలయము. ఈ దేవాలయములో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చినట్టు పటమును ఉంచబడినది. వారి రూపములు పర్షియా ప్రాంతం వారి వలె ఉన్నందున మిగిలిన అన్ని దేవాలయములను తాము పరిపాలించిన కాలంలో పడగొట్టిన మహమ్మదీయులు దీనిని మాత్రం కూలగొట్టలేదు. ప్రస్తుతం ఈ పట్టణపు జనాభా 25,000 కంటే ఎక్కువగాను తక్కువగాను ఉండవచ్చును. ఇందులో క్రైస్తవులు 8,000 మంది కలరు. కాండము 35:10 ఉన్నట్లు యాకోబు తన భార్య అయిన రాహేలును పాతిపెట్టిన సమాధి నేటికి కలదు.